పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ ప్రారంభమైన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ దానిని ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వచ్చింది. బడ్జెట్ సెషన్ను 5 రోజులుగా కొనసాగనీయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోంది. దీన్ని నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రభుత్వంపై దాడి చేయడానికి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి ఎలాంటి అంశాలు లేవని, అందుకనే ఒకవైపు వరుస ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లతో ముందుకు దూసుకెళ్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి, ఎలా అడ్డుకోవాలి అనేది తెలియకుండా ఇంత రాద్ధాంతం చేస్తోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మాజీ సైనికాధిపతి నర్వాణే విషయాన్ని ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీకి ఆ విషయాన్ని కూడా ఎలా ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకెళ్లాలో తెలియక సతమతమవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. చివరికి దిక్కుతోచని పరిస్థితుల్లో మహిళా ఎంపీలను ముందు పెట్టి పార్లమెంటులో దుశ్శాసన పర్వాన్ని సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ దుస్సాహసానికి కాంగ్రెస్ పార్టీ తెగబడ్డం పట్ల ఈరోజు దేశ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో ఒక రకమైన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ తావిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంటు సమావేశాల్లో, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెషన్లో ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయం ఇంకా స్పష్టంగా రాలేదు. దీని మీద పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోవడం భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి కలిసి వస్తోంది. ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పై తన యొక్క దాడిని తీవ్రతరం చేసింది. ఆ దాడి తీవ్రతరం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఈ కుటిల నీతిని బహిర్గతం చేసే ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న పలువురు సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో విఫలమైన విషయాన్ని వాళ్ళు అంగీకరించే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజల అంశాలను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టి పార్లమెంటులో లేవనెత్తగలిగితే ఆ పార్టీకి కొంతైనా గౌరవం దక్కుతుంది. లేదంటే విధ్వంసాన్ని సృష్టించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుంది. ఈ దేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక పాత్ర లేదనే విషయం కూడా ఈరోజు బహిర్గతమవుతుంది. వరుస అపజయాలతో ఇప్పటికే అప్రతిష్ట పాలైన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడి కుటిల నీతులతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తే మాత్రం ఇప్పటికే 2 లోక్సభ ఎన్నికల్లో, 3వ లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతుందేమో ఆలోచించుకోవాలి. ప్రజలకు మంచి జరిగితే పార్టీ అభినందించాలి, చెడు చేస్తే వాటిని విమర్శించాలి తప్ప ఏదో రాజకీయం చేద్దామని ప్రయత్నిస్తే మాత్రం అవి సఫలం కాదనే విషయం కాంగ్రెస్ గుర్తించుకుని రాబోయే పార్లమెంటు సెషన్స్ లో తన మంచి పనితీరు ప్రదర్శిస్తే బాగుంటుందేమో.